రోజు నుంచి కార్ డ్రైవర్ రాడు. ఆ పని నువ్వే చెయ్యాలి. కనీసం పసిబిడ్డనైనా నన్ను చూడడం కోసమైనా రావచ్చు కదా, ఎందుకు రాలేదు? డోర్ తీ, బ్రీఫ్ కేస్ తీసుకురా. మీ మాజీ భార్య గారు కొత్త తోడుతో ఎంత కళకళలాడిపోతున్నారో. అప్పుడే షాపింగ్లు కూడా చేసేస్తున్నారు. ఏంటి ఆలోచిస్తున్నావు? ఆ ఇంట్లో ఉన్న నీ కూతురు గురించా, లేక ఆ ఇంటిని పట్టి పీడిస్తున్న మనుషుల గురించా? పాపం భార్గవి ఆ ఇద్దరిని చాలా నమ్మింది. నమ్మితే నాశనం అవుతుంది. నీకేంటి బాధ? బాధ నాకు కాకపోతే ఇంకెవరికుంటుంది? వాళ్ళని బయటికి పంపించకపోతే భార్గవిని మోసం చేస్తారు, తనని సర్వనాశనం చేస్తారు. చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత అంటారు. తను చేసుకున్న పాపానికి ఫలితం అనిపిస్తుంది. ఈ రోజు నువ్వు ఇలా అవుట్ హౌస్లో ఒక పని మనిషిలా, డ్రైవర్లా, కూలివాడిలా బ్రతకాల్సిన కర్మ ఎవరి వల్ల పట్టింది? నీ భార్య నీకు విడాకులిచ్చింది. నీ కూతురు, అల్లుడు, నీ వదిన అందరూ నిన్ను ఒక దుర్మార్గులా చూస్తున్నారు. దానికి కారణం ఎవరు? భార్గవి కాదా? తనకి శాస్తి జరగాల్సిందే. అయినా ఇందులో తన తప్పే ఉంది. తప్పే ఉందా? అసలు అంతటికీ కారణం భార్గవి కాదా? కాదు, తను కేవలం తన తల్లి గురించి పోరాడింది కానీ నా మీద కక్షేమీ లేదు. ఆత్మద్రోహం అంటే ఇదే. నువ్వు నన్నే చంపాలని చూస్తున్నావు. నీ మీద కక్షతోనే కదా భార్గవి ఇంత మారణహోమ సృష్టించింది. తనని ఎలా క్షమిస్తావు? హత్య చేసిన మనిషిది తప్పు కాని హత్యకు వాడిన కత్తిది తప్పు కాదు. భార్గవి ఆ కత్తి లాంటి మనిషి. వాళ్ళ అమ్మకు అన్యాయం జరిగిందనుకుందే గాని వాళ్ళమ్మ చేసిన పని తనకు తెలీదుగా. సరే, నువ్వు చెప్తే నమ్ముతుందా? ఎలా నమ్ముతుంది? ఎందుకు నమ్ముతుంది? అలాంటప్పుడు నీకెందుకు? ఆ దేవుడు మహేంద్రలు తను మోసం చేస్తే చేయని. ఏ రాజశేఖరం గారిని బెదిరించి మోసం చేసి ఆస్తి రాయించుకోలేదా? జయంతికి అన్యాయం చేయలేదా? కుక్క కాటికి చెప్పు దబ్బన్నట్టు తన చేసిన తప్పుకు అలాగే జరగాలి. అలా చేస్తే నేను కన్న తండ్రిని ఎలా అవుతాను? నువ్వు కన్న తండ్రివా? తప్పు ఎవరి వల్ల జరిగినా తనకే పాపం తెలీదు. భార్గవి పుట్టుకి కారణం నేనే. నాకు చందు ఎంతో, భార్గవి అంతే. నా బిడ్డని కాపాడుకోవడం తండ్రిగా నా ధర్మం. కాపాడి తీరాలి, కాపాడుతాను. పిచ్చిగా ఆలోచించుకో. నువ్వు తప్పు చేస్తున్నావు. నేను నా ధర్మం ప్రకారం నడుచుకోకపోతే తప్పు చేసిన వాడిని అవుతాను. అది కాదు, నా మాట విను. నువ్వే నా మాట విను. నేను చెప్పేదే న్యాయం, అదే నా ధర్మం. సరే, నీ కర్మ అనుభవించు.
జయ్, ఏంటి నవీన్, నువ్వు ఇంకా నిద్రపోలేదా? లేదు. మరి నువ్వు పడుకోలేదే? ఏదో ఆలోచిస్తూ ఇలా ఉండిపోయాను. ఆ భార్గవి గురించేనా? ఏంటి, నాకెలా తెలిసిందని ఆశ్చర్యపోతున్నావా? నాకు తెలుసు, ఎందుకంటే నేను ఆ భార్గవి గురించి ఆలోచిస్తున్నాను కాబట్టి. నువ్వా? నువ్వు తన గురించి ఆలోచించడం ఏంటి? నిన్ను అవమానిస్తే నన్ను అవమానించినట్టే కదా జయ్. పని కట్టుకుని అసలు నీ వెంట ఎందుకు పడుతుంది? తన కక్ష కోపం తన నాన్న మీద కదా. నీ జోలికి ఎందుకు వస్తుంది జయ్? ఎందుకంటే ఆయన కోసం నేను గొడవలు పడ్డాను కదా, అందుకు. తను చాలా కక్ష సాధించే మనిషి. అందుకే ప్లాన్డ్గా డాడీని బెదిరించి ఆస్తి మొత్తం రాయించుకుంది. అసలు అసలు డాడీ సగం ఆదిగులతోనే చనిపోయారు. మరి అలాంటి మనిషిని వదిలేసి మనం అమెరికా వెళ్ళిపోవటం కరెక్ట్ అంటావా జయ్? నిన్ను అంతగా ఏడిపించిన మనిషికి సరైన గుణపాఠం చెప్పకుండా వెళ్ళిపోతే మనం తప్పు చేసిన వాళ్ళం అయిపోతాంగా జయ్. తనకి భయపడి తను అవమానిస్తే కుంగిపోయి మన కర్మ ఇంతే అని సరిపెట్టుకోవటం కరెక్ట్ కాదు జయ్. ఐ డోంట్ యాక్సెప్ట్ దిస్ జయ్. అంటే మరేం చేయాలి? మనం ఎక్కడ పోగొట్టుకున్నామో అక్కడే వెతకాలి. అప్పుడే మనది మనకు తిరిగి దక్కుతుంది జయ. అర్థం కాలేదా జయ? మనంతటి మనం భార్గవి జోలికి వెళ్ళలేదు. తనే పని కట్టుకోనల్లా ఇంతా చేసింది. మనం చేతగాని వాళ్ళలాగా పారిపోకూడదు జయ. నిన్ను ఎగతాళి చేసి మాట్లాడటం నన్ను చాలా హర్ట్ చేసింది. అందుకే మన అమెరికా ప్రయాణాన్ని పోస్ట్ పోన్ చేస్తున్నాను. ఆ భార్గవికి బుద్ధి వచ్చేలా చేశాకే మనం వెళ్తాం. అప్పటి వరకు ఇక్కడే మనం బిజినెస్ చేద్దాం. బిజినెస్సా? ఏ చేయలేవా? చేస్తాను. నా మనసులో కూడా అదే ఉంది. దట్స్ గుడ్. మనం చేసే ఆ బిజినెస్ డైరెక్ట్ గా ఆ భార్గవ్ మీదే గురి పెట్టాలి. తనతోనే పోటీ పడాలి. విజయం సాధించాక గాని మనం ఇక్కడి నుంచి వెళ్ళటానికి వీల్లేదు జయ్. భార్గవ్కి పోటీ వెళ్ళాలంటే ఏం బిజినెస్ మొదలు పెట్టాలి? తనకున్న అన్ని బిజినెస్ లోకెల్లా ఫుడ్ ప్రొడక్ట్స్ ఒక్కటే చాలా లాభాలు తీసుకొస్తుందని విన్నాను జయ్. మనం అందులోనే పోటీకి వెళ్దాం. ఫుడ్ ప్రోడక్టా? ఎస్. నాకు తెలిసిన ఒక అతను సిక్ యూనిట్ ని అమ్మకానికి పెట్టాడన్న విషయం తెలిసింది. అది మనం కొందాం. కష్టపడి పని చేస్తే దాన్ని డెవలప్ చేయటం చాలా ఈజీ జయ్. వాట్ యు సే? ఎస్, మనం బిజినెస్ చేస్తున్నాం. ఆ భార్గవియే మన టార్గెట్. గుడ్. దట్ ఈస్ జయంతి.
అయ్యా కాఫీ తీసుకోండి. నాకొద్దు మంగమ్మ, ఈ పని అయిపోయాక ఒకేసారి భోంచేస్తాను. ఆ పనులు ఎప్పుడూ ఉండేవేనయ్యా. ముందు కాఫీ తాగండి. వద్దులే మంగమ్మ. ఆ పని నేను చూస్తాను. ముందు మీరు పక్కకు రండి. మంగమ్మ! ఏంటి మంగమ్మ, నీకు చెప్పిన పని ఏంటి, నువ్వు చేస్తున్న పని ఏంటి? కుక్క పని కుక్క చేయాలి, గాడిద పని గాడిద చేయాలి. ఈ ఇంట్లో ఎవరు వాళ్ళ పని వాళ్ళు చేసుకోరు కదయ్యా. ఇప్పుడు మీరున్నారు, మీ పని మీరు చేసుకుంటున్నారా? లేదుగా. అంటే నేను గాడిదనే అని అంటున్నావా? ఆ మాట నేనెక్కడన్నానండి? నోర్మై, నీకు బాగా ఎక్కువైంది. వెళ్ళి నీ పని నువ్వు చూసుకోపో. హ్మ్. హలో, ఏంటి పొద్దుటి నుంచి సాయంత్రం దాకా ఇక్కడే తవ్వుకుంటూ కూర్చుంటావా? లోపలికి పద, ఇంటికి బూజులు పెట్టాయి, వాటిని దులపాలి. నేను ఆ పని మీదనే ఉన్నాను. ఇంట్లో పనికిరాని చెత్త చాలా ఉంది, అదంతా ఏరి బయట పడేస్తాను. ఓ, నువ్వు చెత్త అన్నది ఎవరిని? నన్నేగా? నువ్వు పనికిరాని చెత్తమన్న విషయం నీకు తెలిసిపోయిందన్నమాట. ఇదిగో, నన్ను అనవసరంగా రెచ్చగొట్టుకు. నాకు కానీ కోపం వచ్చిందంటే ఏం చేస్తావు? ఏం చేస్తావు? నువ్వేంటో నీ బ్రతుకేంటో నాకు బాగా తెలుసు. అర్థమైందా? మర్యాదగా పద్ధతి మార్చుకోకపోతే మొత్తం భార్గవికి చెప్పేస్తాను. ఏంటి ఏమైంది? చూడమ్మా, పొద్దుటి నుంచి ఇక్కడ పని చేస్తుంటే ఎంతసేపు చేస్తావని అడిగాను, అంతేనమ్మా. నేనెవరినో తెలుసా? భార్గవికి బాబుని. నాకే పని చెప్తావా? నాకు కాని కోపం వచ్చిందంటే అయినవి కానివి కల్పించి చెప్పి నా కూతురు చేత మెడపెట్టి బయటికి గెంటిచ్చేస్తానన్నాడమ్మా. ఏంటి నువ్వు నా తండ్రివి అని చెప్పుకుంటే కనికరించి వదిలేస్తాననుకున్నావా? నువ్వు నా మీద కనికరించకపోయినా నేనేం ఫీల్ అవ్వను. కానీ నీ పక్కనే ఉండి నీ వెనకాల గోతులు తీసే ఇలాంటి వాళ్ళని నమ్మకు భార్గవి. వీడి సంగతి నీకు తెలీదు. వీడిని చాలా ద్రోహం చేస్తున్నాడు. నువ్వు ఏమాత్రం ఏమరపాటుగా ఉన్నా మొత్తం నిన్ను ముంచేస్తాడు. ఇన్నావా అమ్మా? ఎంత మాట అన్నాడో ఇన్నావా? హ, ఏదో నువ్వు దగ్గరుండి ఆయన గురించి పట్టించుకుంటే ఈ పనులన్నీ చేయిస్తున్నాను. దానికి నా మీద ఎన్నెన్ని కల్పించి చెప్తున్నాడో చూడు. వద్దమ్మా, వద్దు, నేను వెళ్ళిపోతాను. ఎంతైనా సౌందర్య కూతురువి, నా మేడకోడలు అని. ఒంటరిగా ఉన్నావు, కొంచెం సాయం చేద్దామని వచ్చాను గాని నాకేమైనా గతిరేకొచ్చాను అనుకున్నారమ్మా? వెళ్ళిపోతానమ్మా. వెళ్ళిపోతానని ఇటు అటు తిరుగుతావేంటే? వెళ్ళిపో. నువ్వు ఉండు మావయ్య. అది కాదు భార్గవి, నేను చెప్పేది కాస్త విను. నీ మంచి కోసం చెప్తున్నాను. అక్షరం ముక్క కూడా రాని వీడిని ఆఫీసు పనుల్లో కూడా ఇన్వాల్వ్ చేస్తున్నావు. అక్కడ ఏమేం చేస్తున్నాడో నీకు తెలీదు. ఏం చేసినా నీలాగా నమ్మక ద్రోహం మాత్రం చెయ్యడు. అట్ట చెప్పమ్మా. ఈయన గారికి నా మీద మొదటి నుంచి కోపమే. ఆ రోజు నా చెల్లెలు సౌందర్య గురించి అడగడానికి వచ్చినప్పుడు కూడా ఇట్టాగే మాట్లాడాడమ్మా. భార్గవి, నీకు నా మీద కోపం ఉంటే ఉండని, కానీ నేను చెప్పేది విను. అసలు వీడెవడో కూడా నాకు తెలీదు. మీ అమ్మ పేరు చెప్పి ఇక్కడ చేరాడు. నిన్ను ముంచేస్తాడు భార్గవి. చెప్పు, నేను అసలు మేనమావనే కాదని చెప్పు. మావయ్య, ఆయన ఏం చెప్తే మాత్రం నేనెందుకు నమ్ముతాను? నువ్వు నా శ్రేయస్సు కోరేవాడివి, నిన్నెందుకు వదులుకుంటాను? చూడు మిస్టర్ కృష్ణప్రసాద్, నీకు ఈ పనులు చేయడం ఇష్టం లేకపోతే వెళ్ళిపో. నిన్ను ఎవరూ ఆపరు. కానీ ఇక్కడ ఉండాలి అంటే పనులు చెయ్యాలి, అంతేగాని ఫిర్యాదులు చేయకు. అమ్మా, అమ్మా,
రామయ్య, ఎలా ఉన్నావు రామయ్య? నువ్వెలా ఉన్నావో చూసిపోదామని వచ్చానమ్మా. ఏమ్మా అమెరికా వెళ్ళిపోతున్నావట కదా? ఏమ్మా అమెరికా వెళ్ళిపోతున్నావట కదా? ప్రయాణానికి అన్నీ సిద్ధం చేసుకున్నావా? చిన్నప్పటి నుంచి నిన్ను పెంచాను కదమ్మా. నువ్వంత దూరం వెళ్ళిపోతుంటే ఒకసారి కళ్ళారా చూసిపోదామని వచ్చానమ్మా. బహుశా నువ్వు వచ్చేసరికి నేను ఉంటానో పోతానో తెలియదు కదమ్మా. రామయ్య, అవేం మాటలు రామయ్య? నాది పెరిగే వయసే గాని తరిగే వయసు కాదు కదమ్మా. ఈ లోకంలో నాకు తెలిసిన వ్యక్తులు ఇద్దరు. ఒకరు పెద్దయ్య గారు, రెండోది నువ్వమ్మా. ఆ మహానుభావుడు నిన్ను వదిలేసి పైకి వెళ్ళిపోయాడు. నువ్వు నన్ను వదిలిపెట్టి దూరంగా వెళ్ళిపోతున్నావు. మీరు వెళ్ళాక నాకు ఈ లోకంలో పనే ఉంటుందమ్మా. అలా అనుకు రామయ్య, నేను అమెరికా వెళ్ళడం లేదు. ఆ ప్రయత్నం మానుకున్నాను. నిజంగానమ్మా? నిజం రామయ్య, అమెరికా వెళ్ళి నేను సాధించేదేం లేదు. నేను సాధించాల్సిందంతా ఇక్కడే ఉంది. మా డాడీ కష్టపడి సంపాదించిన ఆస్తి, పరువు అన్నీ ఆ భార్గవి లాగేసుకుంది. అవి మళ్ళీ సాధించాలి. ఎక్కడ నా ఓటమి ఆగిపోయిందో అక్కడి నుంచే నా గెలుపుకి పునాది పడాలి. అందుకే ఇక్కడే ఉండి బిజినెస్ మొదలు పెడదామనుకుంటున్నాను. చాలా సంతోషం తల్లి. నీ నిర్ణయం చాలా బాగుందమ్మా. ఈ రోజు నిన్ను చూస్తుంటే ఆ పెద్ద ఆయన్ని చూసినట్టే ఉందమ్మా. ఆయన అంతే, అంత తేలిగ్గా ఓటమిని ఒప్పుకునేవారు కాదు. ఎన్ని ఎదురు దెబ్బలు తగిలినా తట్టుకుని నిలబడి సాధించేవారమ్మా. మళ్ళీ ఆ పట్టుదల నీలో కనిపిస్తుందమ్మా. నీ ప్రయత్నానికి మీ నాన్నగారి దీవెనలు తప్పకుండా ఉంటాయి తల్లి, తప్పకుండా ఉంటాయి. మా డాడీ పోగొట్టుకున్న ఆస్తి మొత్తం వెనక్కి తెస్తాను రామయ్య. ఆయన్ని తిరిగి తెచ్చుకోలేకపోయినా ఆయన ఆశయాల్ని సాధించి మరీ వెళ్తాను. మోసంతో మనల్ని నాశనం చేసిన ఆ భార్గవ్కి సరైన గుణపాఠం చెప్తాను. నాకు చాలా ఆనందంగా ఉందమ్మా. నువ్వు అమెరికా వెళ్ళిపోతానన్న దగ్గర నుంచి నా మనసులో లేదమ్మా. నువ్వు ఇక్కడే ఉంటున్నావన్నావు కదా, ఈ సంతోషం చాలమ్మా. చాలు, వస్తానమ్మా. ఉమ్. నమస్కారం సార్. నమస్కారం, కూర్చోండి. షీజ్ జయంతి. నమస్కారం అమ్మా. నమస్తే సార్. కంపెనీ మీ పేరు మీదనేగా కావాల్సింది? అవును సార్, తన పేరు జయంతి, డాటర్ ఆఫ్ రాజశేఖర్. ఈ డాక్యుమెంట్స్ ఒకసారి చూసుకోండి అమ్మా. పర్ఫెక్ట్ సార్. ఓకే ఓకే. మీరు కూడా సంతకాలు చేయండి అమ్మా.
ఈ రోజు నుంచి ఈ కంపెనీ మీది. ఇక నేను ప్రశాంతంగా అమెరికా వెళ్ళిపోతాను. అసలు మీరు ఈ కంపెనీ ఎందుకు అమ్ముతున్నారు సార్? మార్కెట్లో పోటీని తట్టుకోలేకపోయానమ్మా. అందరికంటే ఎక్కువగా భార్గవి అనే లేడీకి సంబంధించిన కంపెనీ విపరీతమైన కాంపిటీషన్ ఇచ్చింది. అప్పటికి చాలా కష్టపడ్డాం. నిజానికి ఆమెను ఓడించగలిగే సత్తా ఉన్నా నా వెనక చేయగలిగే మనుషులు లేరు. నా పిల్లలిద్దరూ అమెరికాలో స్థిరపడ్డారు. వాళ్ళకి కంపెనీ గురించి అస్సలు ఆసక్తే లేదు.